రాజకీయాల్లో నిరంతరం దూకుడుగా ఉండాల్సిందే. అధికార పక్షమైన ప్రతిపక్షమైన ప్రజల్లోకి చొచ్చుకుపోయే కార్యక్రమాలు చేపట్టాల్సిందే. లేదంటే జనానికి దూరమవుతారు. దేశంలో ఎన్నికల సీజన్ వచ్చేసింది. తొందరలోనే నోటిఫికేషన్ రాబోతోంది. ఈ ఎన్నికల్లో మోడీ టీం సత్తా ఎంత, ప్రతిపక్షం బలమెంత, ఒకరికి అధికారం నిలబెట్టుకునే లక్ష్యం, మరొకరికి అధికారం పొందాలనే టార్గెట్, దీనికోసం ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు, కనిపిస్తున్న రాజకీయ చిత్రం ఏంటి? ఈ అంశంపైనే ఇవాల్టి చైర్మన్స్ డెస్క్. వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? ఈ విషయంలో ఎవరి సమాధానాలు వారికి ఉండొచ్చు. బీజేపీ తాము సొంతంగా 370 సీట్లు సాధిస్తామని, ఎన్డీఏ కూటమి 400 మైలురాయి దాటుతుందని చెప్తోంది. స్వయంగా మోడీనే ఈ మాట అంటున్నారు. ఎన్ని సీట్లు వస్తాయన్న సంగతి తర్వాత, కానీ దానికోసం ఎంత ఎఫర్ట్ పెడుతున్నారో ఇప్పుడు చూద్దాం. అధికారం అంత తేలిగ్గా రాదు. వచ్చిందాన్ని నిలబెట్టుకోవడం అంత తేలికైన విషయమూ కాదు. ఈ విషయంలో బీజేపీ చాలా స్పష్టంగా ఉందని చెప్పాలి. బీజేపీ భావజాలంతో ఏకీభవించొచ్చు, వ్యతిరేకించొచ్చు. కానీ ఓ రాజకీయ పార్టీగా ఆ పార్టీ పనితీరును ఒప్పుకుని తీరాల్సిందే. మోడీ నేతృత్వంలో బీజేపీ ఎంత యాక్టివ్గా పనిచేస్తుందో, బలోపేతం కావడానికి ఎలా అవకాశాల్ని సృష్టించుకుంటుందో, అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని ఎలా వినియోగించుకుంటుందో అన్న అంశాలపై ఎవ్వరికీ భిన్నాభిప్రాయాలుండే అవకాశం లేదు. 10 ఏళ్ల క్రితం దేశంలో మోడీ హవా మొదలైంది. సాధారణంగా 10 ఏళ్లు అధికారంలో ఉన్న పార్టీపై ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది. మళ్లీ గెలిచినా సీట్లు తగ్గే పరిస్థితి ఉంటుంది. కానీ గతం కంటే ఎక్కువ సీట్లు సాధిస్తామని బీజేపీ నమ్ముతోంది. ఆ నమ్మకం అంత తేలిగ్గా వచ్చేది కాదు. క్షణక్షణం ఎంతో ప్రణాళికాబద్ధంగా పనిచేయాలి. ఎక్కడా ఛాన్స్ తీసుకోకుండా కష్టపడాలి. ప్రత్యర్థుల వ్యూహాలను తిప్పికొట్టాలి. బలాలు బలహీనతలపై నిరంతరం అంచనా ఉండాలి. దానికి అవసరమైన వ్యూహాలు నిరంతరం అమలవుతుంటేనే ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నరేంద్ర మోడీ నిరంతరం జనానికి కనెక్టెడ్ గా ఉంటూనే ఉన్నారు. ఎక్కడా తడబడలేదు, ఎక్కడా విశ్రమించలేదు. కాశ్మీర్ సమస్య పరిష్కారం, మహిళా బిల్లు, అయోధ్య రామాలయ నిర్మాణం, సిఏఏ, ఎన్ఆర్సీ లాంటి నిర్ణయాలు, ఇలా నిత్యం దేశంపై అత్యంత ప్రభావం చూపే అనేక అంశాలపై సాహసోపేతమైన అడుగులు దూకుడుగా వేసింది కేంద్రంలోని బీజేపీ. అంతేకాదు, వికసిత భారత్ తమ లక్ష్యమంటూ 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్తున్నారు. వర్తమానం, భవిష్యత్తు ఈ రెండింటి విషయాల్లో జనానికో స్పష్టత ఇస్తున్నారు. అంటే ఓ పక్క సామాజిక అంశాలు, మరో పక్క కొత్త చట్టాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలతో నిరంతరం ప్రభుత్వం ఎంత యాక్టివ్గా ఉందో జనానికి స్పష్టంగా తెలిసిపోతోంది. కేవలం సంచలన నిర్ణయాలే జనానికి భరోసా ఇవ్వవు. అభివృద్ధి కూడా కళ్ల ముందు కనిపించాలి. ఇవన్నీ కలిసి దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా మోడీ, బీజేపీ ఇమేజ్ పెరిగిందని కూడా భావిస్తున్నారు. చాలా సందర్భాల్లో ప్రభుత్వాలు ఉన్నాయంటే ఉన్నాయనేలా ఉంటాయి. వాటికి ఉనికి ప్రత్యేకంగా తెలిపే సందర్భాలు అరుదుగా వచ్చేవి. కానీ ఇప్పుడు అలా లేదు. మోదీ అధికారంలో ఉన్నారని, బీజేపీ పాలనలో దేశం ఉందని జనం కాన్షియస్ గా గుర్తుపెట్టుకునేలా తన ముద్రనేస్తోంది బీజేపీ. యుద్ధంలో గెలిపే లక్ష్యం. దానికోసం ఏం చేస్తున్నామన్నది ముఖ్యం కాదు. అంతిమంగా విజేతలెవ్వరన్నదే చరిత్రలో నిలబడుతుంది, చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది. అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు అభివృద్ధి, చట్టాలు, విధానపర నిర్ణయాలే కాదు, రాజకీయంగా కూడా అలర్ట్ గా ఉండాలి. తమకు అనుకూలించే పరిణామాలను వదులుకునేలా ఉండకూడదు. మోదీ నేతృత్వంలోని బీజేపీ సరిగ్గా ఇదే చేస్తోంది. ఒక రాజకీయ పార్టీగా మరింత బలపడటానికి ఏం చెయ్యాలో అదే చేస్తోంది. రాజకీయం అంటే రాజకీయమే. చల్లకొచ్చి ముంతదాస్తే ప్రయోజనం ఏంటి? ఇక్కడ వ్యూహాలుంటాయి, ప్రతి వ్యూహాలుంటాయి, ఎత్తుకు పై ఎత్తులుంటాయి, దెబ్బ తీయడాలు ఉంటాయి. ఏది వ్యక్తిగతం కాదు, అంతా కేవలం రాజకీయమే. విమర్శలు చేసేవాళ్లు ఉంటారు, సమర్థించే వాళ్ళు ఉంటారు. అందుకే రాష్ట్రాల్లో బీజేపీ ఎక్కడా వెనక్కు తగ్గడం లేదు. అవతలి పార్టీలను బలహీనపరిచినా అవకాశాలను అందిపుచ్చుకొని తన బలం పెంచుకుంటూ ఓ రాజకీయ పార్టీగా ఏం చెయ్యాలో అన్ని చేస్తోంది. తన బలాన్ని నిరంతరం పెంచుకుంటూ ఉంటోంది. మోడీ 24 గంటలు కష్టపడుతున్నారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఒకరోజు యుద్ధ విమానాన్ని నడుపుతారు, మరో రోజు స్కూబా డైవింగ్ అంటారు, జూలో సింహాల్ని పలుకరిస్తారు, అంతలోనే ప్రజలతో మమేకమవుతారు. రోడ్ షోలు, అభివృద్ధి కార్యక్రమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతారు. ప్రధానులంటే ఇలా కూడా ఉంటారా అనిలా మోదీ పనితీరు కనిపిస్తుంది.
తాను కష్టపట్టమే కాదు, పార్టీలోని ఇతర నేతల్ని కూర్చోనివ్వడం లేదు. జాతీయ నేతల నుండి రాష్ట్రాల అధ్యక్షుల వరకు అందర్నీ పరిగెత్తిస్తున్నారు. నిరంతరం పార్టీ కార్యక్రమాలతో జనానికి చేరువుగా ఉండేలా ప్రణాళికలు రూపొందించుకొని అమలు చేస్తున్నారు. ఇప్పుడంటే ఎన్నికలు దగ్గరకొచ్చాయి. అందరూ ఏదో యాక్టివిటీలో కనిపిస్తారు. కానీ ఎన్నికలు సుదూరంగా ఉన్నప్పుడు కూడా బీజేపీ ఇదే ధోరణిలో ఉంది. ప్రణాళికాబద్ధంగా ఒక్కో అడుగు వేస్తూ వచ్చింది. ఒక నిర్దిష్టమైన లక్ష్యం, ఎజెండా ఉండాలి. అప్పుడే పనితీరుకు డైరెక్షన్ ఉంటుంది. దానికి ప్రజల్లో గుర్తింపు దక్కుతుంది. బీజేపీ సరిగ్గా ఇదే ధోరణిలో పనిచేస్తుంది. ఒక దిశను నిర్దేశించుకుని ముందుకెళ్తోంది. ఇవన్నీ ఓ రాజకీయ పార్టీగా బీజేపీ ఎంత చురుగ్గా ఉందన్న విషయాన్ని స్పష్టం చేస్తుంది. ఇప్పుడు ఆ పార్టీ చెప్తున్నట్లుగా వచ్చే ఎన్నికల్లో 400 మైలురాయిని దాటుతుందా అనేది సెకండరీ. కానీ దానికి అవసరమైన పరిశ్రమ చేశారా లేదా అనేదే ముఖ్యం. ఈ విషయంలో బీజేపీ 100% ఎఫర్ట్స్ పెడుతోందని జనానికి కూడా అర్థమైంది. అధికారం దానికదే రాదు, వచ్చిందలా నిలబడదు. స్థిరంగా ఓ ప్రయత్నమేదో రాజకీయ పార్టీ నుండి జరుగుతూనే ఉండాలి. అది నిరంతర ప్రక్రియ. అది జనానికి చేరుతూ ఉండాలి. జనంలో నమ్మకాన్ని కలిగిస్తూ ఉండాలి. కాస్త విశ్రమించిన జనంలో ప్రత్యామ్నాయం వైపు ఆలోచనలు వస్తాయి. చాలా సూక్ష్మ అంశాలపై కూడా జాగ్రత్తలు తీసుకుంటున్న బీజేపీ ఇక్కడే ఇతర పార్టీలకు భిన్నంగా నిలుస్తోంది. ఎన్నికల దిశగా కాన్ఫిడెన్స్ తో వెళ్తోంది. సొంతంగా 370 సీట్లు, కూటమికి 400 అన్న నమ్మకానికి కారణం కూడా అదే అయి ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షము కీలకమే. ప్రతిపక్షాలు బలంగా ఉండాలనే ఏ సమాజమైనా కోరుకోవాలి. ప్రతిపక్షం బలంగా ఉంటేనే ప్రజలకు మేలు జరుగుతుంది. కానీ మన దగ్గర కనిపిస్తున్న పరిస్థితి ఏంటి? విపక్షం అంత బలంగా ఉందా? బలపడే యాక్టివిటీస్ నడుస్తున్నాయా? ఇవన్నీ ప్రశ్నలే తప్ప సమాధానాలేవి. ఎందుకంటే ఇప్పటికీ ఇండియా కూటమి ఉందో లేదో తెలీదు. దాని వ్యూహమేంటో తెలీదు. ఎన్నికలకు ఏ ఎత్తుగడలతో వెళ్తారో తెలీదు. ఇండియా కూటమికి సంబంధించి కొన్ని సమావేశాలు జరిగాయి. కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. పొత్తులున్నాయంటారు, సీట్లు పంచుకుంటామంటారు, అందరం కలిసే ఉన్నామంటారు. కానీ ఎప్పటికప్పుడు అన్ని ప్రశ్నార్థకంగానే కనిపిస్తాయి. ఇండియా కూటమి లక్ష్యం మోడీ సర్కార్ను ఓడించడం. లక్ష్యం పెట్టుకున్నారు సరే, మరి దానికి జనానికి ఒక క్లారిటీ ఇవ్వాలి కదా. మోడీని ఎందుకు దింపాలో చెప్పగలగాలి కదా. ఈ విషయంలో ఇండియా కూటమి ఎక్కడా జనాన్ని ఇంప్రెస్ చేయలేకపోతోంది. కూటమిగా కొన్ని పార్టీలు ఏర్పడినప్పుడు కలిసి ఉమ్మడి లక్ష్యం వైపు నడవాలి. ఎక్కడా తేడా రాకూడదు. ఎక్కడా రెండో మాట వినపడకూడదు. ఏదైనా సమస్య ఉన్న 4 గోడల మధ్య పరిష్కరించుకోవాలి. జనంలో నమ్మకం పెంచుకోవాలి. ప్రత్యామ్నాయం ఉందనే భరోసా ఇవ్వాలి. ఎందుకు ప్రత్యామ్నాయం అవుతామో చెప్పగలగాలి. కానీ ఇండియా కూటమి ఏర్పడిన నాటి నుండి ఒక అడుగు ముందుకు 4 అడుగులు వెనక్కు అనేలా ఉంది. ఈ రోజు కూటమిలో ఉన్నవాళ్లు రేపు ఉంటారా లేదా అనేలా మారింది. ఒక కామన్ ఎజెండా లేదు. ఒక ఉమ్మడి కార్యక్రమం లేదు. టార్గెట్ మాత్రమే ఉమ్మడి అంటారు. కానీ ఎవరి వ్యూహాలు వాళ్ళవి, ఎవరి లాభాలు వాళ్ళవి. పొత్తంటారు, అంతలోనే విడివిడిగా పోటీ చేస్తామంటారు. సీట్ల దగ్గర తగ్గేదేలే అంటారు. ప్రధానిగా ఫలానా వాళ్ళు వద్దంటారు. ప్రధాని ఎవరో తర్వాత తేల్చుకుంటామంటారు. ఇలాంటి కూటమి ఉందా లేదా అని జనానికి అనిపించడంలో ఆశ్చర్యమే ఉంది. 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఎన్నడూ లేనంత బలహీనపడింది. రాహుల్ గాంధీ ఇమేజ్ గత 2 ఏళ్లలో పెరిగింది. అందులో సందేహం లేదు. భారత్ జోడో యాత్రతో రాహుల్ జనంలో గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ మోడీ లాంటి బలమైన నేతను ఓడించడానికి అది చాలదు. బీజేపీ అత్యంత బలంగా మారింది. మోడీ శక్తివంతమైన నేతగా ఉన్నారు. అలాంటి పక్షంతో రాజకీయంగా తలపడుతున్నప్పుడు ఇంకెన్ని వ్యూహాలుండాలి? ఎక్కడికక్కడ పగడ్బందీ వ్యూహాలతో ఉన్న పార్టీని ఢీకొట్టాలంటే ఇండియా కూటమి ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. కానీ కనిపిస్తుందల్లా ఏదో రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి ఏదో ఒకటి చెయ్యాలనే ధోరణి తప్ప లక్ష్యం వైపు దూకుడుగా అడుగులు వేసిన సందర్భం ఒకటి లేదు. వస్తే అధికారం వస్తుంది, లేకుంటే లేదు అనే ధోరణి తప్ప ఇండియా కూటమిలో లక్ష్యం వైపు ఓ బలమైన ప్రయత్నం ఏదీ కనిపించడం లేదు. ఇలాంటి అలయన్స్ జనాల్లోకి చొచ్చుకుపోవడం సాధ్యమేనా? ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుని రామాలయం కట్టి సరికొత్త చట్టాలు చేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న పార్టీని ఓడించాలని, తమకు అధికారం ఇవ్వాలని జనానికి చెప్తున్నప్పుడు అధికార పార్టీని ఎందుకు ఓడించాలో జనానికి చెప్పాలి కదా. తమనెందుకు గెలిపించాలో కన్విన్స్ చెయ్యాలి కదా. ఆ నమ్మకం కలిగించాలి కదా. ఈ పరిస్థితిలో ప్రతిపక్షాలు ఉన్నాయా? లేనేలేవు. ఇండియా కూటమి అనుకున్నంత బలహీనంగా లేదని కొందరు చెప్తూ ఉంటారు. వచ్చే లోక్సభ ఎన్నికలు ఏకపక్షంగానే ఉండవని కూడా అంటుంటారు. కానీ అలాంటి పరిస్థితి నిజంగా ఉందా?
బీజేపీ దూకుడికి ఇండియా కూటమి దగ్గర సమాధానం ఉందా? ఇండియా కూటమిలో సీట్ల పంపిణీ తేలేది కాదని, అందులోని భాగస్వామ్య పార్టీలు ఒక్కొక్కరిగా బయటకు వచ్చేస్తారని అందరూ అనుకున్నారు. గత ఏడాది చివరి వరకు పొత్తులు తేలక అయోమయంలోనే ఉన్నారు. కూటమిలో సీట్ల సర్దుబాటు చిక్కుముడిగా ఎవరికి వారే యమునా తీరే అనేలా మారింది. ఓ పక్క ఎన్నికల ముహూర్తం ముంచుకొస్తున్నా కూటమిలోని ప్రధాన పార్టీగా కాంగ్రెస్ సీట్ల సర్దుబాటుపై తేల్చకపోవడం కూటమిలోని ఇతర పార్టీల్లో అసహనానికి దారితీస్తుంది. చివరకు కూటమికి బీటలు వారే పరిస్థితులు వచ్చేశాయి. మొత్తానికి సీట్ల పంపకాన్ని ఓ కొలిక్కి తెచ్చారు. యూపీ, బీహార్, మహారాష్ట్ర, ఢిల్లీ, పంజాబ్, గోవా, గుజరాత్, అస్సాం, తమిళనాడు రాష్ట్రాల్లో మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటును ఖరారు చేశారు. కానీ ఇక్కడితో కథ ముగియలేదు. ఇప్పటికీ ఇండియా కూటమి తేరుకున్నట్టు కనిపించినా, వ్యవహారం కాస్త పట్టాలెక్కినట్టు కనిపిస్తున్నా ఇప్పటికీ అయోమయం వీడలేదు. పైగా ఎన్నికల నాటికి ఎన్ని మలుపులుంటాయో, ఏ పార్టీనే పొరుగు తొలుస్తుందో, ఎవరెలా రివర్స్ అవుతారో ఎవ్వరూ ఊహించలేరు. నిన్నటికి నిన్న కూటమిలో కీలకమైన నేతగా ఉన్న నితీష్ కుమార్ ప్లేటు ఫిరాయించేశారు. ఇండియా కూటమి నుండి ఎన్డీఏ వైపు దూకేశారు. అటు యూపీలో ఆర్ఎల్డీ కూడా ఎన్డీఏ వైపు మళ్లింది. ఇంత అస్థిరంగా ఉన్న టీంపై జనం భరోసా పెట్టి అధికారం ఇవ్వగలరా? ఇటీవలి కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. కాంగ్రెస్ గతం కంటే కాస్త బలపడ్డామని భావిస్తోంది. ఇటు రాహుల్ గాంధీ యాత్ర ఈ నెల 20తో ముగియనుంది. ఆ తర్వాత సభలు, సమావేశాలు ఊపుంటుందని భావిస్తున్నారు. మరోపక్క ఉత్తర మధ్య భారతంలో ఫలితాలపై ఇండియా కూటమికి పెద్దగా హోప్స్ కూడా లేవు. దేశంలోని తూర్పు, దక్షిణ ప్రాంతాలపైనే ఇండియా కూటమి ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. ఆల్రెడీ అక్కడ కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు అధికారంలో ఉండడం ఇండియా కూటమికి కలిసొచ్చే అంశంగా భావిస్తోంది. తెలంగాణ, కర్ణాటక, జార్ఖండ్, తమిళనాడు, కేరళ లాంటి రాష్ట్రాలపై నమ్మకం పెట్టుకుంది. పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న టీఎంసీ ప్రస్తుతానికి ఇండియా కూటమిలో లేదు. ఇప్పటికీ మమతా బెనర్జీ వస్తానంటే ద్వారములు తెరిచే ఉన్నాయని చెప్తున్నారు కాంగ్రెస్ నేతలు. అటు మమత మాత్రం తాను బెంగాల్లో సింగిల్ గానే పోటీ చేస్తారంటున్నారు. అయినప్పటికీ బీజేపీని వ్యతిరేకించే పార్టీగా చివరకు ఆమె తమ వైపే నిలుస్తుందని నమ్మకం పెట్టుకున్నారు. అయితే బీహార్లో జేడీయూ బయటికెళ్లిపోవడం, మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీలు చీలిపోవడం కాంగ్రెస్ కూటమికి ఇబ్బందికరమైన విషయాలే. అయితే ఈ చీలికల వెనుక బీజేపీ హస్తముందని ప్రజలు నమ్ముతున్నారని, ఆ సానుభూతి ఎన్నికల్లో పాజిటివ్ గా పనిచేస్తుందని లెక్కలేసుకుంటోంది. ఇక ఏపీలో అయితే ఇండియా కూటమికి ఎలాంటి బలమూ లేదు. పైగా అక్కడ గెలిచే పార్టీలు కూడా ఇండియా కూటమి వైపు కాకుండా ఎన్డీఏకి అనుకూలంగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య బలమైన మోదీకి ధీటుగా ఎదగడానికి ఇండియా కూటమి చేస్తున్న ప్రయత్నాలేంటి? బీజేపీకి ఇండియా కూటమి సవాల్ విసరడం సాధ్యమయ్యే పనేనా? దక్షిణాదిన బీజేపీకి బలం లేదు. ఉత్తరాదిన 90% సీట్లు గెలుచుకున్నా దక్షిణ భారతదేశంలో ఇంకా ఎంట్రీ ఇవ్వని రాష్ట్రాలున్నాయి. అయినా బీజేపీ తన ప్రయత్నాలు ఆపలేదు. మోడీ ఇక్కడ పార్టీని బలోపేతం చేయడానికి టూర్లేస్తున్నారు, అభివృద్ధి పనులు చేపడుతున్నారు, ఎలాగైనా పుంజుకోవాలని శ్రమిస్తున్నారు. నార్తులో సీట్లు పెద్దగా పెరిగే అవకాశం లేదు. కొన్ని రాష్ట్రాల్లో 100% సీట్లు గత ఎన్నికల్లో బీజేపీ గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో అంతకంటే పెరిగే అవకాశాలున్నాయి. మొత్తంగా ఉత్తర భారతదేశంలో దాదాపు 80% సీట్లు బీజేపీ గెలుచుకుంది. ఇక పెరగడం అంటూ ఉంటే అది సౌత్ లోనే సాధ్యం. కాబట్టి విరామం లేకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆశావహంగా కనిపిస్తున్న తెలంగాణ సీట్లను కూడా అందుకే ముందే ప్రకటించారు. ఉత్తరాది రాష్ట్రాలపై బీజేపీ చాలా ధీమాగా ఉంది. ఈ ఎన్నికల్లో యూపీ, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, హర్యానా, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కువ స్థానాలు వస్తాయనే విశ్వాసంతో ఉంది. 2019 ఎన్నికల్లో ఈ రాష్ట్రాల్లో ఉన్న 240 స్థానాల్లో 210 సీట్లు ఎన్డీఏ సాధించింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా విజయం సాధించడంతో ఆ రాష్ట్రాల్లో వచ్చే లోక్సభ ఎన్నికల్లో కూడా తిరుగులేని ఆధిపత్యం సాధించగలమనే నమ్మకంతో ఎన్డీఏ ఉంది. పైగా జేడీయూ, ఆర్ఎల్డీ తిరిగి ఎన్డీఏ గూటికి రావడం కూడా బీహార్, యూపీలో కలిసొస్తుందని నమ్ముతోంది. ఇంతవరకు బాగానే ఉన్నా దక్షిణాది మాత్రం బీజేపీకి ఇంకా కొడుకుడు పట్టం లేదు. 2019లో బీజేపీ సొంతంగానే 303 స్థానాల్లో గెలుపొందినప్పటికీ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో అసలు ఖాతా కూడా తెరవలేకపోయింది. బీజేపీకి ఇప్పటికీ కొంతవరకు ఉత్తరాది పార్టీ అనే ముద్ర ఉంది. సౌత్ లో కర్ణాటక మినహా మిగిలిన రాష్ట్రాల్లో పెద్దగా ఎంట్రీ దొరకలేదు. ఈ ఎన్నికల్లో గతాన్ని బ్రేక్ చేయాలని చూస్తోంది బీజేపీ. బీజేపీ కూటమికి ప్రస్తుతం 353 సీట్ల బలం ఉంది. ఇందులో 30 సీట్లు మాత్రమే దక్షిణాదిన గెలిచినవి. అందులోనూ కర్ణాటక నుండి 25 ఉన్నాయి. అంటే 323 సీట్లు బీజేపీకి ఉత్తర భారతం నుండే ఉన్నాయి. ఈ పరిస్థితిలో ఎన్డీఏ బలం 400 దాటాలంటే దక్షిణాదిన గతంలో ఎన్నడూ లేనన్ని సీట్లు గెలవాలి.
కేరళలో 20, ఏపీలో 25, తమిళనాడులో 39, తెలంగాణలో 17, కర్ణాటకలో 28 లోక్సభ స్థానాలున్నాయి. ఇక్కడి 130 సీట్లలో కనీసం 80కి పైగా గెలవాలని ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే రామబాణం వేగంతో ఉత్తర భారతంలో తిరుగులేని అమేయ శక్తిగా ఆవిర్భవించింది బీజేపీ. దక్షిణాదిన కమల దళాలను విస్తరించాలని చూస్తోంది. కొన్నాళ్లుగా సౌత్ పై ప్రత్యేక దృష్టి పెట్టిన మోడీ వీలైన ప్రతి సందర్భంలో దక్షిణాది రాష్ట్రాలను కవర్ చేస్తున్నారు. పార్లమెంట్ భవన ప్రారంభ సమయంలో చోళ రాజవంశీయుల చరిత్రకు అద్దం పట్టే రాజదండాన్ని పట్టుకొచ్చి పెట్టారు. వారణాసిలో తమిళ కాశీ సంఘం ఉత్సవాలు జరిపారు. అమిత్ షా ఏదో ఓ రోజు భారత ప్రధానిగా తమిళుల్ని చూడాలని ఉందంటారు. ఇవన్నీ దక్షిణ భారతంపై బీజేపీ చూపుతున్న ప్రత్యేక ఆసక్తిని చెబుతున్నాయి. అదే సమయంలో కర్ణాటకలో గతంలో బీజేపీ 25 సీట్లు గెలిస్తే ఇప్పుడు తెలంగాణలో కూడా ఎక్కువ సీట్లు గెలవచ్చని చూస్తోంది. అందుకే ఆ రాష్ట్రాలను ప్రధాని మోడీ చుట్టేస్తున్నారు. సుడిగాలి పర్యటనలు సాగిస్తున్నారు. ఇప్పటికే కేరళ, తమిళనాడు టూర్లు పూర్తి చేశారు. తెలంగాణలో 2 రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో కీలక ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయబోతున్నారు. బీఆర్ఎస్ ఓటమితో తెలంగాణలో సమీకరణాలు మారిపోయాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. గత ఎన్నికల్లో 4 ఎంపీలను గెలుచుకుని సంచలన విజయాన్ని నమోదు చేసిన బీజేపీ ఈసారి 10కి పైగా ఎంపీలను గెలవాలని గట్టిగా భావిస్తోంది. ఈ లక్ష్యంతోనే ఇప్పటికే విజయ సంకల్ప యాత్రలు ప్రారంభించింది. తెలంగాణలో బీజేపీ కొన్ని చోట్ల బలంగా ఉంది. గత ఎన్నికల్లో 19.45% ఓట్లతో 4 స్థానాల్లో గెలిచింది బీజేపీ. ఇక్కడ సీట్లు రెట్టింపు దాటించాలనే వ్యూహంలో ఉంది. తెలంగాణలో బీజేపీ అగ్రనేతలు వరుస పర్యటనలు ఉండబోతున్నాయి. ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ నినాదంతో విజయ సంకల్ప యాత్రలు చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు ప్రచారాన్ని ప్రారంభించక ముందే బీజేపీ యాక్టివ్ అయింది. అయితే ఉత్తరాదిన ఎన్డీఏలోకి పార్టీలను ఆకర్షిస్తున్నా అది ఇండియా కూటమిని బలహీనపరచడానికే. దక్షిణాదిన మాత్రం ప్రాంతీయ పార్టీలకు దూరంగా ఉండి సొంతంగా బలం పెంచుకోవాలని చూస్తోంది బీజేపీ. అందుకే దక్షిణాదిన మాత్రం పొత్తుల కోసం ఆరాట పట్టం లేదు. అందుకే బీఆర్ఎస్ విషయంలో అంత ఖరాఖండిగా ఉంది. జనం మనసు గెలవాలంటే దానికి తగిన ప్రయత్నాలు చెయ్యాలి. అధికారం నిలబెట్టుకోవాలంటే వ్యూహాలు పన్నాలి. ఈ రెండూ చేయకుండా అధికారం ఆకాశం నుండి ఊడిపడదు. రాజకీయాల్లో నిలబడాలంటే, ఎదగాలంటే రాజకీయాలే చెయ్యాలి. అందులో ఎలాంటి కన్సెషన్ లేదు. ఈ విషయంలో పక్కా క్లారిటీతో ముందుకు పోతోంది బీజేపీ. ప్రతి రాష్ట్రానికి దానికి తగ్గట్టు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది బీజేపీకి. రాష్ట్రంలో బలపడాలంటే ఎవరిని కలుపుకుపోవాలి, ఎవరిని దూరం పెట్టాలన్న దానిపై వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. బీజేపీ ఇంత పక్కాగా ఉంటే గెలిచిన రాష్ట్రాలను కాపాడుకోలేని పరిస్థితిలో కాంగ్రెస్ ఉంది. అందుకే బీజేపీ స్థాయిలోకి ప్రతిపక్షాలు ఎప్పుడొస్తాయన్న ప్రశ్న వినిపిస్తోంది. హిమాచల్లో 6 ఎమ్మెల్యేలు గీత దాటుతున్నా ఏం చేయలేకపోయారు. ఇండియా కూటమి నుండి పార్టీలు పోతున్నా ఏం చేయలేని పరిస్థితి ఉంది. కూటమిలో ఉన్నవాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో తెలియని సందేహం ఉంది. అధికార పక్షానికి, ప్రతిపక్షానికి మధ్య ఇంత స్పష్టంగా కనిపిస్తున్న తేడాను జనం గమనించకుండా ఉంటారా? ఇది ఈ వారం చైర్మన్స్ డెస్క్. వచ్చే వారం మరో అంశంతో కలుద్దాం. నమస్తే.